అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఇటు ముంబై జాతీయ రహదారి, ఇటు చెన్నై వైపే మరో జాతీయ రహదారి ఉంది. అయితే ఈ జాతీయ రహదారులు కాస్త రక్తం మరిగాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మాట్లాడేందుకు సీనియర్ పొలిటీషియన్ జీవి ప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. ప్రసాద్, అంటే నిన్న చూసాం మనం ఒక ఇసుక టిప్పర్ ఢీకొని 7 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వాళ్ళ కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి. అలా ఇటు చెన్నై వైపు జాతీయ రహదారి కావచ్చు, ఇటు ముంబై జాతీయ రహదారి కావచ్చు, అంటే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదాలని అరికట్టాల్సిన ఇటు రవాణా శాఖ అధికారులు ఉన్నారు, పోలీసు ఉన్నారు, అదేవిధంగా ఈ నేషనల్ హైవే అథారిటీస్ ఉన్నారు. అందరూ ఎవరు పార్టీకి వాళ్ళు మిన్నకుండిపోతున్నారు. అసలు ఈ ప్రమాదాలని అరికట్టాలంటే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బహుశా దేశ రాజకీయాల్లోనే నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే నెల్లూరు జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ అనేక మంది నెల్లూరు జిల్లాలో ఉన్నారు. వారితో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిది కూడా నెల్లూరు జిల్లానే. ఈ జిల్లా దౌర్భాగ్యం ఏంటంటే దేశం మొత్తం 6 లైన్ అయింది. దేశం మొత్తం 6 లైన్, కానీ కోవూరు నుంచి చెన్నై వరకు మాత్రం 6 లైన్ లేదు. అంటే 2 ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్, మద్రాసు రాష్ట్రానికి సంబంధించి ఉండేటువంటి ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారి ఈ రోజు వరకు 6 లైన్ కాలేదు. ఒక అంశం. రెండో అంశానికి వస్తే, ఈ జిల్లాలో ఏదైతే నేషనల్ హైవే అథారిటీస్ ద్వారా హైవేస్ ఏర్పాటు చేశారో ఆ హైవేకి సంబంధించి ఎక్కడ కూడా మీరు నెల్లూరు నగరంలోకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సింహాపూరి హాస్పిటల్ ప్రాంతం, చింతారెడ్డిపాలెం ప్రాంతం అయితేనేమి, అలాగే నెల్లూరు నగరంలోకి బుజ్జిబుజ్జి నెల్లూరు నుంచి లోపలికి వచ్చేటువంటి ప్రాంతం అయితేనేమి, అనేక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నెల్లూరు నగరానికి వచ్చేటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వారాలకు సంబంధించి ఎక్కడా కూడా చుట్టుపక్కల కూడా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయలేదు సార్. దాంతోపాటు సబ్వేలు లేవు ఈ రోజుకి కూడా. తూతూ మంత్రంగా నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు, నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే వెంకయ్యనాయుడు గారు, పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇటీవల కాలంలో ఒక 2 సబ్వేలు మాత్రం, అది కూడా అయ్యప్ప గుడి, గొలగమూడి రోడ్డు ప్రాంతానికి మాత్రం సంబంధించి మాత్రమే ఈ 2 రావడం జరిగింది. నేనేమంటానంటే, ఈ జిల్లాలో ప్రతిరోజు కొన్ని యాక్సిడెంట్లు, ప్రతిరోజు కొన్ని ప్రమాదాలతోటి కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నమాట వాస్తవం. అలాగే నిన్నగాక మొన్న జరిగినటువంటి సంగం మండలానికి సంబంధించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఇదే సంగం మండలానికి సంబంధించి నిన్న జరిగిన యాక్సిడెంట్ 3వ యాక్సిడెంట్ సార్. ఎందుకంటే సంగం మండలంలో ఇదే ఏదైతే హైవేస్ ఉందో ఈ హైవేస్ నుంచి ఏఎస్పేటకు పోయేటువంటి రోడ్డు ప్రాంతంలో గతంలో 2 యాక్సిడెంట్లు జరిగాయి, మేజర్ యాక్సిడెంట్లు. నిన్న జరిగింది మరీ పెద్ద మేజర్ యాక్సిడెంట్. అంటే ఈ సంగం ప్రాంతం ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు నగరం నుంచి బాంబే హైవే ఏదైతే ఉందో ఈ బాంబే హైవేని సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం నిర్మించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ప్రధానమైన అంశం. అంతేకాకుండా నేషనల్ హైవే అథారిటీస్ అసలు పెట్రోలింగ్ మర్చిపోయింది. ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీస్లో నిరంతరం టోల్ ప్లాజాల పేరుతో వాహనదారుల దగ్గర నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న డబ్బులు ఏమవుతున్నాయి, హైవేకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంటు, మెయింటెనెన్స్ వర్కు, హైవే పెట్రోలింగు ఎక్కడ కూడా చాలా వరకు మీరు గమనించారు లేదో తూతూ మంత్రంగా మాత్రమే జరుగుతున్నాయి తప్ప కూడా ఎక్కడా కూడా నిర్దిష్ట ప్రకారం, నియమాల ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం, నేషనల్ హైవే రూల్స్ సిస్టమ్ ప్రకారం నడవడం లేదు. అలాగే ఏదైతే హైవే స్టేషన్లు ఉన్నాయో ఈ హైవే స్టేషన్ల కోసం పోలీస్ అధికారులు ఆరాటపడి
ఆ హైవేలో ప్రయాణం చేసేటువంటి వాహనాల దగ్గర నుంచి, అంటే భారీ వాహనాలు ఏవైతే ట్రాలీల్లో ప్రయాణించేటువంటి గ్రానైట్ బోల్డర్స్ ఉంటాయో, అలాగే ఇసుక లారీలు ఉంటాయో, అలాగే బర్రులకు సంబంధించినటువంటి లారీలు ఉంటాయో, పశువులు, ఈ లారీల దగ్గర నుంచి అధిక మొత్తాదులో వసూలు చేసేదానికోసంగా నేషనల్ హైవేలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాల కోసం ఆరాట పడుతున్న మాట వాస్తవం సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే మనకు బారాషీద్ దర్గా, ఎందుకంటే ఈ ప్రపంచంలోనే బారాషీద్ దర్గా రొట్టెల పండగకు ఒక చరిత్ర ఉంది. రొట్టెల పండగ జరిగినంత కాలం ఆ రొట్టెల పండగకు వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రతి సంవత్సరం బహుశా మొన్నొక సంవత్సరం మామూలు యాక్సిడెంట్తో జరిగింది, కానీ గతంలో అనేక సందర్భాలలో యాక్సిడెంట్లలో ఎంతోమంది రొట్టెల పండుగకు వచ్చినటువంటి భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే హైవే పెట్రోలింగ్ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిన మాట వాస్తవం. అలాగే ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంస్థ ఏదైతే ఉందో, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంస్థ తూతూ మంత్రంగా నెల్లూరు నగరంలో ఉండేటువంటి స్కూటర్లను, ఆటోలను, లేక చిన్న చిన్న కారు వాళ్ళనో లేకపోతే ఇటువంటి వాళ్ళను మాత్రం పట్టుకోవడం, చలానా వేయడం, లేకపోతే ఇసుక ట్రాక్టర్లు, ఇసుక దీనికి సంబంధించిన ఇక్కడికి వరకు మాత్రమే చూస్తున్నారు. కానీ నేషనల్ హైవే అథారిటీస్, బహుశా నేషనల్ హైవే అథారిటీస్కి సంబంధించి హైవేస్ మీద ప్రయాణిస్తున్నటువంటి వాహనాలు, భారీ వాహనాలు, ఎందుకంటే రోడ్ ట్రాక్స్ ఏదైతే కడతారో ఆ రోడ్డు మీద ప్రయాణించేటువంటి వాహనం కూడా ఈ మోతాదులో మాత్రమే వెయిటేజ్ ఉండాలని ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఎక్కడా కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా అధిక లోడ్ తోటి బళ్ళు ప్రయాణిస్తుంటే కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు చూస్తూ నిమ్మకు నీరెత్తుంటే వ్యవహరించడం కూడా జరుగుతుంది సార్. ప్రసాద్, ఇంకోటి అంటే మామూలుగా ఏంటంటే జాతీయ రహదారుల పక్కన ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం, అంటే పార్కింగ్కి సపరేట్ ప్లేస్ కేటాయించినప్పటికీ ఎక్కడ పడితే అక్కడ ఆపేయడము, ఆపిన వెహికల్స్ కనీసము సిగ్నల్స్ కూడా, లైట్స్ కూడా, ఇండికేటర్స్ వేయకుండా చేయడం, ఇవి పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు దాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాంటివి ఏం జరగదు. ఇప్పుడు చూసుకుంటే గూడూరు, మనబోలు, కోవూరు, ఆత్మకూరు మొత్తం పశువులు లారీల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రానైట్ వచ్చే లారీల దగ్గర ఇసుక, గ్రావెలు, ఇళ్ళు వసూళ్ళు రాజాలుగా మారిపోయారే తప్ప ప్రజల ప్రాణాలు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు అయితే దాన్ని మీరు ఏమనుకోవచ్చు సార్? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ప్రధానమైన అంశం, హైవేస్తో పాటు నెల్లూరు నగరంలో కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నెసెసరీ పార్కింగ్స్ అంటే రోడ్ల మీద వాహనాలు మాత్రమే ప్రయాణించాలి, కానీ రోడ్ల మీద అడ్డదిడ్డంగా అడిగేవాడు లేడు అనే విధానంతో రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ఒక పద్ధతి పాడు లేకుండా వాహనాలు పార్కింగ్ చేస్తున్నటువంటి యాజమాన్యాల మీద నూతనంగా వచ్చిన ఎస్పీ గారు కూడా కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే నేషనల్ హైవే అథారిటీస్కి సంబంధించి హైవే పెట్రోలింగ్ నిరంతరం ఇదే పనిలో ప్రక్రియలో భాగంగా నిరంతరం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైవేలో ఒక క్రమబద్ధీకరణ ప్రకారం ఎక్కడ పార్కింగ్ చేయాలి అనేది సిస్టమ్ ప్రకారం ఉంటుంది. ఆ సిస్టమ్ని దారి తప్పి వారు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల్లూరు నగరం ఏదైతే ఉందో, ఈ నెల్లూరు నగరం అయ్యప్ప గుడి నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో అనేక యూటర్న్ సర్కిల్స్లో ఏవైతే చిన్నగా మనం కానీ చూసుకుంటే మిలీనియం సబ్స్టేషన్ ఎదురుగా ఉండేటువంటి యూటర్నింగ్ పాయింట్లో ఆర్టీసీ బస్సు అదే సార్, నేను అదే నాట్ ఓన్లీ హైవే, ఎందుకంటే అన్నెసెసరీ పార్కింగ్ అనేది ప్రతి ఒక్క విషయానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ పోలీస్ వ్యవస్థ అలాగే ఆర్టీఏ వ్యవస్థ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే నేషనల్ హైవే అథారిటీస్కి వచ్చిన సందర్భంలో హైవే పెట్రోలింగ్ అసలు లేదు. ఈరోజు హైవే పెట్రోలింగ్ అనేది తూతూ మంత్రంగా ఉంది. మీకు తెలుసో తెలీదో, నేషనల్ హైవే అథారిటీస్లో ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే పార్కింగ్ చేసిన యాజమాన్యాల మీద జరిగినటువంటి ప్రమాదాల మీద ఒకటి కేసులు కట్టాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఒకటి మామూలుగా ఏంటంటే జాతీయ రహదారుల మీద ఆటోలు ఎక్కకూడదు, రోడ్ల మీదకి ఆటోలు రాకూడదు. అలాంటిది నిత్యం అంటే ఇటు ముంబై జాతీయ రహదారి మీద కానీ ఇటు చెన్నై రహదారి మీద కానీ నిత్యం ప్రమాదాలకు గురయ్యేది మాత్రం ఆటోల్లో 15 మంది 20 మంది ఎక్కించుకొని పోతూ ఉంటారు. లారో టిప్పరో ఢీ కొనడము, ఆటోలో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగిన ప్రమాదాలు ఎక్కువ మంది ఆటోల్ని నివారించలేక ఎందుకు పోతున్నారు సార్? మీకు ఇక్కడ మీరు పరిగణలో తీసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఒకటి ఉంది. నేషనల్ హైవే రూల్స్ ప్రకారము, నేషనల్ హైవే సిస్టమ్ ప్రకారము
ఏవైతే ఆటోలు కానీ, ఏవైతే బైకులు కానీ, ఏవైతే ఉన్నాయో ఇవి ప్రయాణించకూడదనే మాట వాస్తవమే. కానీ నేషనల్ హైవే రూల్ ప్రకారము అది 6 లైన్ అయి ఉండాలి. గ్రామానికి మధ్య బాక్సైట్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. దాంతోపాటు సబ్వే ఉండాలి. దాంతోపాటు సర్వీస్ రోడ్డు అవైలబుల్ ఇవ్వాలి. ఇవి ఏమీ ఇవ్వకుండా ఈ నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి బాంబే హైవే కానీ, చెన్నై హైవే కానీ, ఈ 2 హైవేల్లో నేషనల్ హైవే అథారిటీస్ ఇష్టారాజ్యంగా రోడ్లను నిర్మించడం జరిగింది. నేను అనేది ఒకటే మాట సార్, ఈరోజు ఆటో ప్రయాణించకూడదని మీరు చెప్తున్నారు. మరి ఆటో ఎలా పోవాలి? సర్వీస్ రోడ్ ఎక్కడుంది? ఈరోజు మనం అనుకున్నాం వెంకటాచలం నుంచి నెల్లూరు ప్రాంతానికి రావాలంటే సర్వీస్ రోడ్ ఎక్కడుంది? బుజ్జిబుజ్జ నెల్లూరు నుంచి రావాలంటే సర్వీస్ రోడ్ ఎక్కడుంది? కాకుటూరు నుంచి రావాలంటే సర్వీస్ రోడ్ ఎక్కడుంది? పక్కన ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ వెంకటాచలం నుంచి నేషనల్ హైవే అథారిటీ నుంచి నెల్లూరు నగరానికి వచ్చేటువంటి ప్రాంతంలో ఈరోజు కూడా సర్వీస్ రోడ్డు గురించి మాట్లాడలేదు, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, పేరు గొప్ప ఊరు దిబ్బ అని అనేక సందర్భాల్లో నేను ఎందుకు చెప్తానంటే, ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ సర్వేపల్లి నియోజకవర్గం అయినటువంటి కావుటూరులో ఉంది వెంకటాచలం మండలానికి సంబంధించి. వెంకటాచలంలో ఉన్నటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ క్యాంపస్లోకి పోవాలి అంటే రోడ్డు కటింగ్ లేదు సార్. మీరు గొలగముడి ప్రాంతానికి పోయి గొలగముడికి అక్కడ ఏదైతే ఉందో అక్కడి నుంచి తిరుక్కొని రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక యూనివర్సిటీలో ఉండేటువంటి వైస్ ఛాన్సలర్, గవర్నర్ తర్వాత ఉప గవర్నర్ పదవితో సమానం. అటువంటి యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్ళటానికే ఈరోజు రోడ్డు కటింగ్ లేదు అక్కడ. అంటే నేషనల్ హైవే అథారిటీస్ రూల్స్ ప్రకారం, సిస్టమ్ ప్రకారం రోడ్లు నిర్మించలేదు నెల్లూరు జిల్లాలో. దీని వెనక కారణం ఏంది, దీని వెనక ఎవరున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాలి. నేను అనేది ఒకటే, ఆటోలు ప్రయాణించాలి, బైకులు ప్రయాణించాలి అని ప్రజలు ఉన్న సందర్భంలో సర్వీస్ రోడ్ అనేది ఈరోజు కాగుటూరు నుంచో, లేకపోతే వెంకటాచలం నుంచో, లేకపోతే చెముడుగుంట నుంచో నెల్లూరు నగర ప్రాంతానికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి సార్. ఈరోజు సర్వీస్ రోడ్ లేకుండానే 6 లైన్, అసలు భారతదేశం మొత్తం 6 లైన్ ఏర్పడితే ఈరోజు నెల్లూరు జిల్లాలో 6 లైన్ లేకపోవడం అనేది దౌర్భాగ్యమా, దుర్మార్గమా? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన 7 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొన్ని ఇసుక రీచ్లు మొత్తము అక్కడ క్లోజ్ చేసి ఉన్నారు. ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అక్రమం పోలీసు వాళ్ళు ఎందుకు గమ్ముకున్నారు? ఆ ఇసుక టిప్పరు ఎందుకు దిగురు? అదిగాక ఆ ఇసుక టిప్పరు ఓనర్ ఎవరు? మంత్రి రామనారాయణ రెడ్డికి ముఖ్య అనుచరుడు, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు. భలేవాళ్ళు సార్, మీకు అసలు విషయం తెలియదేమో. ఆయన వీంకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీకాళహస్తికి సంబంధించిన మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన స్వయాన వీంకుడు. ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీనో ఇక్కడ వైసీపీనో అనే విషయం పక్కన పెట్టండి. ఆ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోయినటువంటి వారి పరిస్థితి ఏంది? ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక్కడు మాత్రమే కాదు, రవీందర్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి స్వయాన వీంకుడు. ఇక్కడ రామనారాయణ రెడ్డి, నేను అనేది ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డినో ఆనం రామనారాయణ రెడ్డి గారినో టిప్పర్ నడపల. రియల్ ఫ్యాక్ట్ మనం మాట్లాడదాం. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆనం రామనాయుడికి మాట వాస్తవం. ఏకీభవిస్తా ఆ విషయంలో అక్రమ ఇసుక ఈ జిల్లాలో తరలిపోతున్న మాట వాస్తవం. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. వాస్తవాలను మనం విమర్శించుకోవాలి. నేను చెప్పేది ఒకటే మాట, ఇదే రవీందర్ రెడ్డి గారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి వీంకుడు. బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కూతుర్ని స్వయాన పవిత్రారెడ్డి గారిని ఆయన కోడలు. మరి ఆ విషయం చెప్పలేము మీరు. ఒక రామనారాయణ రెడ్డి, ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్తాట. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఒకరికొకరికి బంధుత్వాలు ఉన్నమాట వాస్తవం, ఒకరికొకరు పార్టీలో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నమాట వాస్తవం. మరీ ఇంకా మనం లోతుకు పోతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది పగులు వైసీపీలో ఉన్న, రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులలో ఉన్నమాట వాస్తవం. నేను అనేది ఏంటంటే, జరిగిన ప్రమాదం మరొకసారి జరగకుండా మనం ఏం చేయాలి దాని మీద మాట్లాడదాం. అలాగే జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికడదాం. ఈ ప్రమాదాలన్నిటికీ కారణం ఏందో దాన్ని కనుగొందాం. రియల్గా నేషనల్ హైవే అథారిటీస్ ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో పూర్తి భాగంలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి. సర్వీస్ రోడ్లు అనేవి చాలా మస్ట్ అండ్ షుడ్. వెంకటాచలం నుంచి లేదా చిమ్ముడుగుంట నుంచి రియల్గా సర్వీస్ రోడ్డు నెల్లూరు నగర ప్రాంతానికి వచ్చేటువంటి ప్రాంతానికి సర్వీస్ రోడ్డు అవసరం. అలాగే బాంబే హైవే ఏదైతే ఉందో బాంబే హైవేలో డివైడర్ అవసరం. బాంబే హైవేలో అదేవిధంగా సంగం మండలం కానీ, నెల్లూరుపాలెం సెంటర్ కానీ,
అనేక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా సర్వీస్ రోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఏవైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో ఈ ఆర్టీసీ బస్సులు నిలుపుదల కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రయాణం సర్వీస్ రోడ్లోనే ప్రయాణం చేసి సర్వీస్ రోడ్లోనే ఆపాలి బస్సు. కానీ ఈరోజు మనం అనుకుందాం కశ్మూర్ రోడ్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఆపుతున్నారు? హైవే మధ్యలో ఆపుతున్నారు. అంటే ఎవరి తప్పు సార్ నేను అనేది? అధికారుల నిర్లక్ష్యం, అధికారులకు భయం బాధ్యత లేకపోవడం వల్లనే ఈరోజు కశ్మూర్ సెంటర్లో ఆగాల్సిన బస్సు లేదా వెంకటాచలానికి సంబంధించి ఆగాల్సిన బస్సు, ఈ బస్సులన్నీ కూడా నేషనల్ హైవేలో వస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నడి మధ్యలో ఆపుతున్నారు. ప్రసాద్, ఇంకొకటి, ముంబై జాతీయ రహదారి మీద మరిపాడి నుంచి బుచ్చిరెడ్డిపాలెం వరకు నిత్యం రోడ్ల మీద పశువులు వదిలేస్తుండడం, ఆ పశువుల్ని నైట్ అంటే బ్లాక్గా అవి గేదెలు బ్లాక్గా ఉంటాయి కాబట్టి తెలియక గుద్దేయడం, చనిపోవడం ఇట్లా జరుగుతుంది. అంటే ఇలాంటి సమయంలో రైతులు కానీ ఆ గేదెలకు సంబంధించిన యాజమాన్యాలు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందంటారా? 100% ఈ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వానికి అనేక సందర్భాలలో జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ గారికి అయితేనేమి, జిల్లాలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థకు ఒక విషయాన్ని తెలియపరచడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ఇష్టారాజ్యంగా పశువులను రోడ్ల మీదకు వదులుతారో ఆ వదిలేటువంటి యాజమాన్యాల మీద ఆ పశువుల వల్ల జరిగినటువంటి ప్రమాదాలలో బాధ్యులను చేసి ఆ యాజమాన్యాల మీద కూడా కేసులు కట్టాల్సిందే. ఎందుకంటే ఒకసారో రెండుసారో కాదు, అదే పశువుకు ఏమన్నా అయితే, అదే ఆ జంతువులకు ఏమన్నా అయితే యాజమాన్యాలు మాకు డబ్బులు కట్టించమని నిర్దాక్ష్యంగా అడిగే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ఇష్టారాజ్యంగా మద్రాసు బస్టాండ్ కానీ, విఆర్సీ సెంటర్ కానీ, ఆర్టీసీ దగ్గర కానీ, పత్తేకానపేట కానీ, టెక్కేమిట కానీ, మన మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం దాకా, కేవీఆర్ పెట్రోల్ బంక్ దాకా ఇష్టారాజ్యంగా ఆవులను ఇష్టారాజ్యంగా వదిలేస్తారు. అదేవిధంగా హైవేలో కూడా ఇష్టారాజ్యంగా పశువులను రోడ్ల మీదకి వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వాహనదారులు ఏవైతే వాహనదారులు ఉంటారో ఈ వాహనదారులు ఈ పశువుల ప్రమాదానికి గురవుతున్నారు కాబట్టి ఆ పశువుల యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో ఆ యాజమాన్యాలు కూడా సంబంధిత కేసులను ఆ యాజమాన్యాల మీద కూడా పెడితే కనీసం భయం వస్తుంది. మరొకసారి ఈ పశువులు కూడా రోడ్డు మీదకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది పరిస్థితి. జాతీయ రహదారుల మీద ప్రమాదాలు జరగకుండా చేయాలంటే అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రవాణా శాఖ, అదేవిధంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ, లోకల్ పోలీసు, అదేవిధంగా అన్ని విధాలుగా అందరూ అన్ని శాఖలకు కలిసి పనిచేసినప్పుడే రోడ్డు ప్రమాదం నివారించవచ్చు అంటూ కూడా జీవి ప్రసాద్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.